పిల్లలందరికీ శుభోదయం. మంచి మంచి కథలు వినడానికి మరందరూ సిద్ధంగా ఉన్నారా? మీ అందరికీ కూడా శుభాశిస్సులు. ఈ రోజు మనం శ్రీ సిహెచ్ శివరాం ప్రసాద్ మావి గారు రచించిన రైతే రాజు పిల్లల కథల నుండి స్ఫూర్తి అనేటువంటి 8వ కథని విందాం. కథ పేరు స్ఫూర్తి. విశ్వనాథం మాస్టారు క్లాసులో పాఠం చెప్తూ పిల్లల వైపు పరీక్షగా చూశారు. వరుణ్ పక్కన కూర్చున్న శంకర్ తన పుస్తకంలో కాకుండా వరుణ్ పైకి ఒరిగిపోయి వాడి టెక్స్ట్ పుస్తకంలో చూస్తూ కూర్చున్నాడు. మాస్టర్కి కోపం వచ్చింది. శంకర్ అని గద్దించారు. శంకర్ ఉలిక్కిపడి సర్దుకుని కూర్చున్నాడు. నేను గొంతు చించుకుని పాఠం చెప్తుంటే నువ్వు వరుణ్తో ముచ్చట్లేమిటి అని ప్రశ్నించారు. శంకర్ మాట్లాడలేదు. వరుణ్ భయంగా మాస్టర్ వైపు చూస్తున్నాడు. శంకర్ మౌనం మాస్టార్కి కోపాన్ని ఎక్కువ చేసింది. ఇలా రారా అన్నాడు మాస్టారు. శంకర్ మాస్టర్ దగ్గరికి వెళ్ళాడు. చెయ్య చాచమని బెత్తంతో దెబ్బలు కొట్టాడు. శంకర్ బాధను ఓర్చుకుంటూ కన్నీళ్లు కార్చాడు. మర్నాడు శంకర్ స్కూల్కి రాలేదు. ఎందుకో రాలేదనుకున్నాడు మాస్టారు. ఆ తర్వాత వరుసగా మరో 2 రోజులు కూడా శంకర్ స్కూల్కి రాలేదు. హెడ్ మాస్టర్ రామనాథం అటెండెన్స్ రిజిస్టర్ పరిశీలిస్తుంటే శంకర్ స్కూల్కి రావడం లేదు అని తెలిసింది. మర్నాడు హెడ్ మాస్టర్ స్కూల్కి వస్తూ దారిలో ఉన్న శంకరం ఇంటికి వెళ్లారు. శంకరం తండ్రి వెంకటయ్య హెడ్ మాస్టర్ని చూసి ఆశ్చర్యపోయాడు. సార్, మీరు మా ఇంటికి రావడం ఏంటి సార్? కబురు పెడితే నేనే వచ్చేవాణ్ణి అన్నాడు వెంకటయ్య. పర్వాలేదు, శంకర్ 3 రోజుల నుంచి స్కూల్కి రావడం లేదు. ఏమైంది వాడికి? ఒంట్లో బాగా లేదా అని పరామర్శించాడు హెడ్ మాస్టర్. బాగానే ఉన్నాడు సార్, స్కూల్కి పోనని మారం చేస్తున్నాడు చెప్పాడు వెంకటయ్య. ఎందుకు? విశ్వనాథం మాస్టారు అకారణంగా కొట్టాడట సారు. విశ్వనాథం మాస్టర్ కొట్టారా? ఎందుకు? శంకర్ని పిలువు. శంకర్ వచ్చి హెడ్ మాస్టర్ ముందు నిలబడ్డాడు. ఏరా, మీ నాయన చెప్పింది నిజమేనా? అవును సార్. మాస్టర్ ఊరికే ఎందుకు కొడతారు? నువ్వేం అల్లరి చేశావు? నాకు టెక్స్ట్ పుస్తకాలు లేవు సార్, నాయన కొనలేదు. పాఠం చెబుతుంటే పక్కనున్న వరుణ్ బుక్కులోకి చూస్తుంటే కొట్టాడు సార్, బిక్కమొహం వేసుకుని చెప్పాడు శంకర్. హెడ్ మాస్టర్కి పరిస్థితి అర్థమైంది. వెంకటయ్య బీదవాడు, ఊళ్ళో వ్యవసాయ కూలి, ఇల్లు గడవడమే కష్టం. అయినా కొడుకుని స్కూలు మానిపించకుండా చదివిస్తున్నాడు. సరే, నేను మాస్టర్తో మాట్లాడతాను. నువ్వు ఈరోజు స్కూల్కి రా. నేను టెక్స్ట్ పుస్తకాలు, నోట్స్ పుస్తకాలు అన్నీ ఏర్పాటు చేస్తాను అని వెళ్ళిపోయారు హెడ్ మాస్టర్. స్కూల్కి వెళ్ళిన తర్వాత విశ్వనాథం మాస్టర్ని పిలిచి మందలించాడు హెడ్ మాస్టర్. అసలే ప్రభుత్వ పాఠశాలలకు పిల్లలు రావడం తగ్గిపోయింది. ఉన్న పిల్లలతో జాగ్రత్తగా వ్యవహరించాలి కదా మాస్టారు అని చెప్పారు. తన క్లాస్కి వచ్చి శంకర్ది పేద కుటుంబం కనుక బుక్స్ కొనుక్కోలేకపోయాడు. మీరంతా చందాలు ఇచ్చి వాడికి సాయం చేయండి అని పిల్లల్ని కోరారు హెడ్ మాస్టర్. పిల్లలంతా ఉత్సాహంగా తోచిన డబ్బు తెచ్చి హెడ్ మాస్టర్కి అందజేశారు. విశ్వనాథం మాస్టర్కి ఇది నచ్చలేదు. సార్, శంకర్కి మనమే పుస్తకాలు కొనిస్తే సరిపోయేది, దానికోసం పిల్లలందరినీ ఎందుకు అడగాలి? హెడ్ మాస్టర్ నవ్వి ఇలా అన్నారు. అందరూ స్థితిమంతులు కాదు, కొన్ని పేద కుటుంబాలు ఉంటాయి. కాబట్టి ఉన్నవారు లేనివారికి సహాయం చేయాలి అనే స్ఫూర్తి కలగడం కోసమే ఆ పని చేశాను, కేవలం డబ్బు కోసం కాదు అన్నారు హెడ్ మాస్టారు. సమాప్తం. ఇంతవరకు మీరు శ్రీ సిహెచ్ శివరాం ప్రసాద్ మావయ్య గారి కళ్ళ నుంచి జాలువారిన స్ఫూర్తి అనేటువంటి కథ విన్నారు. చూసారా, ఒక్కొక్కప్పుడు ఉపాధ్యాయులు కూడా పొరపాటు పడి అమాయకులైనటువంటి విద్యార్థుల్ని ఏ తప్పు చేయకపోయినా దండిస్తూ ఉంటారు. వారి యొక్క నిజమైన పరిస్థితి తెలిస్తే ఏ ఉపాధ్యాయుడు కూడా విద్యార్థిని శిక్షించడు. కానీ ప్రధానోపాధ్యాయులు వారు చొరవ తీసుకుని ఆ తరగతి గదిలోని విద్యార్థులందరికీ కూడా స్ఫూర్తి కలిగేలా, ఉన్నవాడు లేనివాడికి సాయం చేయాలి అనేటువంటి చక్కని స్ఫూర్తి ఆ పిల్లలందరిలో కలిగేలా శంకర్కి సాయం చేయించారు. బాగుంది కదా కథ? ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే మీ మిత్రులకు, బంధువులకు, స్నేహితులకు అందరికీ షేర్ చేయండి. ఇంత చక్కటి కథ మనకు అందించిన శ్రీ సిహెచ్ శివరాం ప్రసాద్ మావయ్య గారికి మనందరి తరపున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, రేపు వారి కలం నుంచి జాలువారిన మరొక కథ న్యాయ విచారణ విందాం. అంతవరకు సర్వే జనా సుఖినో భవంతు. శుభమస్తు. స్వస్తి.